నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పంచమహాయజ్ఞశాలకు స్వాగతం. శ్రీ సిద్ధేశ్వర గురవే నమః. ఓం నారాయణ యజ్ఞేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీరామ అని నామజపం చేయండి. భగవన్నామం గురించి చెప్పడం జరిగింది. మనము ఏ మాటలు మాట్లాడినా అవి మన సంసారంలోకి తోసేసేవే. మనం సామాన్యంగా ఎందుకు మాట్లాడతాం? ఒక మాట మాట్లాడితే పక్కన వాడు సంతోషించి మనకు స్నేహితుడు అవుతాడనో, లేదా ఒకరిని బాధ పెట్టాలి అంటే ఒక బలవంతమైన మాట మాట్లాడి వాడిని బాధ పెడతాం. పక్కన వాడు ఆనందించినప్పుడు మనకు స్నేహబంధం ఏర్పడుతుంది. పక్కన వాడు బాధపడినప్పుడు మనకి ఒక శత్రుత్వము, ఒక ద్వేషము ఏర్పడతాయి. స్నేహమైనా సరే, ద్వేషమైనా సరే మనని సంసారంలోకి లాగేవే. ఒక స్నేహబంధం ఏర్పడినప్పుడు అది వృద్ధి చెందాలి అని చెప్పి ఇంకొన్ని మాటలు మాట్లాడతాం. ఒక ద్వేషబంధం ఏర్పడినప్పుడు ఆ ద్వేషబంధంతో ఇంకొన్ని బలవంతమైన మాటలు మాట్లాడతాం. ఈ మాటలు మాట్లాడి మనం సంసార బంధాలను పెంచేసుకుంటాం. కానీ ఏ సంసార బంధాన్ని పెంచింది ఏది అంటే భగవన్నామం. బావిలో ఉన్నవాడు బావి నుంచి బయటకు వద్దామంటే ఎవరైనా తాడు విసిరినట్టు భగవన్నామం ఈ సంసారం అనే బావిలో ఉన్న మనల్ని బయటికి లాగుతుంది. మనం భగవంతుడి గురించి కాసేపు మాట్లాడితే సంసారిక భావాలున్న వాళ్ళు మన దగ్గర నుంచి ముందరే వెళ్ళిపోతారు. సంసార భావాల నుంచి బయటికి వద్దాము, జీవన్ముక్తుడు అవుదాం అనుకున్నవాడు భగవన్నామం అనే తాడిని ఉపయోగించుకుని ఈ సంసారం అనే బావి నుంచి బయటపడాలి. అందులోనూ రామనామానికి గొప్ప శక్తి ఉంది. మన సూక్ష్మ శరీరంలో ఎన్నో పాప బీజాలు, పాప సంస్కారాలు ఉంటాయి. ప్రకారం అగ్నిబీజం, అది మన శరీరంలోని పాప బీజాలను కాల్చేస్తుంది. ఆ పాప బీజాలే మన శరీరంలో ఉంటే రాబోయే కాలంలో ఏ దీర్ఘమైన అనారోగ్యం, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఇలాంటివి కూడా వస్తాయి. మనకు ఉన్నాయో లేదో తెలియదు కాబట్టి వీలైనంతసేపు రామనామ సంకీర్తన చేస్తే అట్లాంటి పాపాలకు సంబంధించిన బీజాలు కూడా కాలిపోతాయి. రావాల్సిన రోగాలు కూడా రాకుండా ఆగిపోతాయి. ఇప్పుడు శ్రీరామ అన్న శబ్దంలో ఒక్కొక్క అక్షరం గురించి చెప్తాను. శ్రీకారం లక్ష్మీ అమ్మవారి యొక్క బీజం. అందుకని శ్రీరామ అన్నప్పుడు అమ్మవారు సంతోషిస్తుంది. రకారం అగ్నిబీజం. విష్ణు భగవానుడు సంతోషించడంతో పాటు అగ్నిదేవుడు సంతోషిస్తాడు. అగ్ని మన శరీరంలో ఉండి ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. కామాగ్నిగా ఉండి తన పనులు తను చేస్తుంది. జఠరాగ్నిగా ఉండి మనం తిన్న అన్నాన్ని పచనం చేస్తుంది. మన హృదయంలో మోహాగ్నిగా ఉండి ఈ సంసారంలో నడిపించేటట్టు చేస్తుంది. ఆగ్నేయ చక్రంలో ఉన్న జ్ఞానాగ్ని ఈ మూడు అగ్నుల్ని కూడా కాల్చి మనకు జీవన్ముక్తినిస్తుంది. ఇంకా మకారం లయబీజం. అకార ఉకార మకారాల్లో మకారం అనేది లయబీజం. ఏమి లయమైపోతుంది శ్రీరామ అంటే? మన మనస్సులో ఉన్న సంసార భావనలు ఏవైతే ఉన్నాయో అవి లయమైపోతాయి. మనస్సే లయమైపోతుంది. లయకారకుడైన శివయ్య యొక్క అనుగ్రహం కూడా వస్తుంది. అందుకని శ్రీరామ అనడం వల్ల మహాలక్ష్మి అమ్మవారు, విష్ణు భగవానుడు, శివయ్య, అగ్నిదేవుడు ఎంతోమంది సంతోషిస్తారు. దేవతా స్వరూపాలు సంతోషిస్తారు. వీళ్ళందరూ సంతోషిస్తే మరి వీళ్ళు మన బంధువులు అవుతారు కదా. వీళ్ళు బంధువులు అవ్వడం మొదలుపెట్టారు అంటే సంసార సాగరంలో ఉన్న మనని బయటికి లాగుతారు కదా. శ్రీరామ అంటే అది హిందూ ధర్మం యొక్క నమూనా కాదు. శ్రీరామ అనేది ఒక ఆయుధం. మన సంసార సాగరం నుంచి బయటికి లాగే ఒక తాడు. మన పాపాలను కాల్చే ఒక అగ్ని. మన పూర్వకర్మలే మనని బాధపడడానికి వచ్చినప్పుడు శ్రీరామనామం ఒక కవచం. ఈ వీడియోలోని విషయాలు ఏ ఒక్కటైనా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఇంకొకళ్ళకైనా షేర్ చేసి ఈ ఋష్యజ్ఞంలో మీరు పాల్గొనవచ్చు. సర్వం సిద్ధేశ్వరార్పణమస్తు. శుభమస్తు. నారాయణ నారాయణ.